లేకి ఎంటర్ అయ్యాం. ఆ యొక్క ఓంకారేశ్వర స్వామి దర్శన భాగ్యం మనకు త్వరలో కలగబోతా ఉంది. ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు శివశ్రీ మఠం విరూపాక్షయ్య స్వామి గారు మనతో ఉన్నారు. వైదిక పురోహితులు, అదేవిధంగా ఆయన మరియు కంప్యూటర్ కూడా, జ్యోతిష్యం కూడా చెప్తామని చెప్పేసి ఆయన ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంది, మనం చూడొచ్చు. ప్రస్తుతం విరూపాక్షయ్య గారు పురోహితులు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ యొక్క గుడి ఓంకారేశ్వర స్వామి, అదేవిధంగా నయనాలప్ప ఆయన మునీశ్వరుడు, ఆయన గురించి ఈ యొక్క క్షేత్రానికి ఒక విశిష్టత అనేది ఉంది. అది ఏమిటో ఆయన మాటల్లోనే విందాం. విశిష్టత, నయనాలప్ప అని పేరు ఎందుకు వచ్చింది, ఈ యొక్క గుడి మొత్తం ప్రాముఖ్యత ఏంటో మీరు తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం వాగార్ధయు సంప్రక్తౌ వాగార్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. నయనాలప్ప క్షేత్రం చరిత్ర. నయనాలప్ప క్షేత్రం, ఈ క్షేత్రానికి విశిష్టత, ప్రాధాన్యత ముఖ్యంగా ఇక్కడ నయనాలప్ప అనే భక్తుడు కర్ణాటక వాస్తవ్యులైన చెన్నబసప్ప ఆయన పూర్తి పేరు. వారు ఇక్కడికి శ్రీశైలము, కాశీకి వాళ్ళు యాత్రగా వాళ్ళు కర్ణాటక రాష్ట్రం నుంచి బయలుదేరి మార్గమధ్యములో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రాత్రి చీకటి అయిందనమాట. అప్పుడు ఇక్కడనే వారు బస చేసినారు ఆ రోజు. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు వాళ్లకు ఓంకార శబ్దాన్ని ఈ కొండ ప్రాంతం అంతా వినిపించినారు. ఈ కొండ ప్రాంతం అంతా ఓంకార శబ్దం రాత్రి. ఆ భక్తులు పగులంతా ప్రయాణం చేసి అలసిపోయి ఆ ఓంకార శబ్దాన్ని వాళ్ళు వినలేకుండా నిద్రించుతూ ఉండగా పార్వతీ పరమేశ్వరులు ఆ భక్తులకు కలలేకి వచ్చి, నాయనా ఇక్కడ గుడి నువ్వు నిర్మిస్తే నీ జన్మ చరితార్థము, నీ జన్మ సార్థకము అవుతుందని పార్వతీ పరమేశ్వరులు ఆ భక్తునికి చెన్నబసప్పకు కలలో వచ్చి చెప్పినాడనమాట. ఆయన ఉదయమే లేచి ఇట్లా స్వామి కలలో వచ్చి చెప్పినాడని ఈ అక్కంపల్లె గ్రామ ప్రజలను, పెద్ద మనుషులను, ఇక్కడ నొసుము గ్రామ పెద్ద మనుషులను, ఈ చుట్టూ గ్రామ ప్రజలందరినీ ప్రోగు చేసి ఇక్కడ గుడి నిర్మిస్తే చాలా బాగుంటుందని స్వామి కళలో చెప్పినాడు నాయన అని ఆ భక్తులకు, ఆ ప్రజలకు అందరికీ వినవించినాడు. వారు కూడా ఈ గ్రామ ప్రజలు, అక్కంపల్లె గ్రామ ప్రజలందరూ సహకారంతో ఈ గుడి నిర్మాణాన్ని చేపడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ప్రతిరోజు గుడి నిర్మాణం చేస్తూ ఉన్నారు. రాత్రిపూట ఇక్కడికి కైలాసం నుంచి ప్రమద ఘనములతో నంది, భృంగి, ఇట్లా మహాగణపతి, కుమారస్వామి, కార్తికేయ స్వామి, వీరభద్రస్వామి ప్రమద ఘనములతో ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటున్నారట. మునులు, ఋషులు, దేవతలు అందరూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో గుడి ఆవరణలో నేలమఠం అని ఉంది. అంటే అప్పుడు పూర్వం నుంచి ఉందని చెప్తారు ఇక్కడ చరిత్ర. ఆ నేలమఠంలో తపస్సు చేసుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉందని అక్కడ దేవతలు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్నారన్నమాట. అప్పుడు చేసుకుంటూ ఉండగా ఈ గుడి నిర్మాణం చేస్తూ ఉంటే రాత్రిపూట వాళ్ళు తపస్సు చేసుకొని ఈ గుడి నిర్మాణాన్ని పార్వతీ పరమేశ్వరులు ప్రమద గణాలతో నిర్మాణం వారు కూడా చేస్తూ ఉన్నారన్నమాట, దేవతలే. ఆ విధంగా ఒకరోజు చెన్నబసప్ప భార్య గమనించింది, ఇక్కడ గుడి నిర్మాణం మనం పగులు చేసే నిర్మాణం వేరే ఉంది, రాత్రి ఎవరో చేస్తున్నారని గమనించి ఆమె ఒకరోజు మేల్కొని రాత్రి అర్ధరాత్రి వేళ చూసిందనమాట. అప్పుడు కైలాసం నుంచి ప్రమద గణములతో నంది, భృంగి, పార్వతీ పరమేశ్వరులు ఇక్కడికి చేరుకున్నారన్నమాట తపస్సు చేసుకోవడానికి. అప్పుడు వారి దర్శనము ఆయమ్మకు, ఆయన చెన్నబసప్ప భార్య పేరు శివాంబ. ఆమె దర్శనము పార్వతీ పరమేశ్వరుని, దేవతలను, ప్రమద గణాలను అందరినీ దర్శించుకుందనమాట. ఆమె చూసి చాలా ఆశ్చర్యపోయి ఆమె జన్మ ధన్యమైంది. స్వామివారికి నమస్కరించుకున్నది. తర్వాత భర్త వాళ్ళ కుటుంబం అంతా నిద్రించుతుండగా వారిని కూడా మేల్కొలిపి ఈ విధంగా చూపించాలని అని ఆమె మేల్కొంది, లేపింది అనమాట. అప్పుడు చెన్నబసప్ప మేల్కొని వచ్చి చూసే లోపల ఆ దేవతలంతా అదృశ్యమైపోయినారు. అప్పుడు చెన్నబసప్ప ఆయన భార్యను చూసి, దేవి నీవి ఎంత ధన్యురాలవు, పార్వతీ పరమేశ్వరులను, దేవతలను నీవు దర్శనం చేసుకున్నావు, నా జన్మ వ్యర్థమైందని ఆయన చాలా బాధపడుకుంటూ విచారించుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన కలలో, నువ్వు కాశీకి వెళ్ళి గంగాజలం తీసుకొని వచ్చి ఇక్కడ నన్ను ఆ గంగాజలంతో ప్రతిష్ఠించు నాయన, అప్పుడు మీకు
దర్శనమిస్తాము అని ఆ భక్తునికి కలలో చెప్పినారన్నమాట. కాబట్టి ఆ విధంగా కొద్ది కాలం తర్వాత కట్టిన తర్వాత ఆయన ఇక్కడ గ్రామ ప్రజలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పి నేను కాశీకి వెళ్ళొస్తాను, గంగాజలం తీసుకొని వస్తాను, మీరు అంతలోపల పూర్తి చేయండి అని చెప్పి ఆయనకు కాశీకి బయలుదేరడానికి వెళ్తున్నాడు అన్నమాట. ఆయనకు ఆవులు ఎద్దులు ఉన్నాయి, వాళ్ళకు ఆవులు ఎద్దులు కూడా వాళ్ళతో పాటు తీసుకొని వాళ్ళు తీర్థయాత్ర చేసుకుంటూ పోతున్నారు. అప్పుడు ఆ విధంగా ఆయనకు 3 ఎద్దులు ఉన్నాయంట. 3 ఎద్దులు ఉంటే 3 ఎద్దులు కట్టుకొని కాశీకి బయలుదేరుతున్నాడు. అట్లా పోయి రావడం, ఆయన వెళ్ళినప్పుడు ఆయన భార్య 3 నెలలు గర్భవతిగా ఉన్నది ఆయన బయలుదేరేటప్పుడు. అప్పుడు ఆ విధంగా కాశీకి బయలుదేరి పోయి రావాలని పోతున్నాడు. 16 సంవత్సరాలకు వచ్చినాడు. అంటే ఇది 600 సంవత్సరాల చరిత్ర. ఆ కాలంలో వాహనాలు ఏం లేవు, నడకతోనే వెళ్ళాలి. ఆ విధంగా వారు బండి కట్టుకొని, ఎద్దుల బండి కట్టుకొని కాశీ యాత్రకు పోయినాడు. అట్లా తిరిగి 16 సంవత్సరాలకు తిరిగి వచ్చినాడంట కాశీకి పోయి రావడానికి. ఆయనకు బిడ్డ కూతురు జన్మ ఇచ్చింది తల్లి. ఆమె కూడా 16 సంవత్సరాలు యుక్త వయసు వచ్చింది. తల్లి ఎలాగుంటే కూతురు కూడా ఆ విధంగానే ఒకే పోలికలతో ఉండాలన్నమాట. అప్పుడు ఆ తీర్థయాత్ర నుంచి వచ్చిన తర్వాత వీరంతా గుడి నిర్మాణం పూర్తి చేసి పెట్టినారు. ఆయన వచ్చిన తర్వాతనే శ్రీ ఓంకారేశ్వర స్వామి ఇక్కడ ఆ చిన్న బసప్ప ప్రతిష్ఠించినాడు ఆ భక్తుడు. ఆ విధంగా ప్రతిష్ఠించిన తర్వాత ఆయన కూతురు అర్ఘ్యపాద్యములు తండ్రికి కాశీనగరానికి వెళ్ళి వచ్చినాడు కదా, పాదపూజ చేయనికి వచ్చింది కూతురు పేరు శరణమ్మ. ఆ విధంగా పూజ చేస్తుంటే ఆ చిన్న బసప్ప చూసి, నా భార్యనే కదా ఈ పాదపూజ చేసేది అని భార్యని ఎలాగ పలకరించినాడో కూతురుని తెలియక కూతురుని ఆ విధంగా పలకరించినాడు. కాబట్టి ఆ కూతురు కూడా, తండ్రి నేను మీ కూతురు అంటే కూడా ఆయన భ్రమలో, అంటే ఈ పరమేశ్వరుడు ఈ విధంగా పరీక్షించినాడు, చూడాలి ఈ భక్తుని. అప్పుడు భార్యగా అనుకునేటట్టు పరీక్షించినాడు. అప్పుడు ఆయన భార్య వచ్చి, శివాంబ మన కూతురు స్వామి అంటే ఆశ్చర్యపోయినాడు. ఈ నయనాలు ఉండబట్టే కదా, అంటే ఈ కన్నులు ఉండబట్టే నేను గుర్తించలేకపోయినాను, నాకు ఎందుకు స్వామి ఈ నయనాలు ఎందుకు ఇచ్చినావు అని 2 కన్నులు స్వామికి అర్పించిన. అంటే ఈ భక్తుడు ఒక భక్త కన్నప్ప లాంటి భక్తుడుగా స్వామి భక్తునిగా చేసుకున్నాడు అన్నమాట. ఆ 2 కళ్ళు అర్పించినప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు భక్త కన్నప్ప లెక్క. అప్పుడు నాయన నీకు ఏం వరం కావాలనో కోరుకో అంటే, ఈ విధంగా స్వామి నాకు ఏమి వరం వద్దు, మీలో ఐక్యం చేసుకోండి, నా జన్మని తరింప చేయండి, నా కళ్ళు మంచివి కాదు, నేను కూతురిని భార్య అనుకున్నాను, నా జన్మ అంతా వ్యర్థమైందని స్వామికి విన్నవించుకొని నాకు ముక్తిని ప్రసాదించండి అని వీళ్ళు ఐక్యం చేసుకోండి అని చెప్తే, స్వామి సర్లేని, నాయన ఈ రోజు నుంచి నీ పేరు చెన్నబసప్ప కాదు, నీ పేరు ఈ రోజు నుంచి నయనాలప్ప అని ఆ భక్తుని యొక్క జన్మని సార్థకము చేసిన క్షేత్రము, దివ్యమైన దానము, సన్నిధానము. ఇక్కడ విభూతి పండ్లు కూడా ఆయన వెళ్ళినప్పుడు ఆయన భార్య శివాంబ ఆవు పేడతో ప్రతిరోజు కొన్ని 100 విభూతి పండ్లు చేసి అక్కడ ఆవు పేడ, ఆవు పాలతో, ఆవు నెయ్యితో కలిపి భక్తి శ్రద్ధలతో ఆ విభూతి పండ్లు చేసి అక్కడ పెట్టిందని చెప్తారు ఇక్కడ చరిత్ర. కాబట్టి 16 సంవత్సరాలు చేసి పెట్టిందండి. అంటే ఇక్కడ కొన్ని 1000 విభూతి పండ్లు ఉంటాయి. ఆ విభూతి పండ్లకు నాగేంద్రుడు కాపలా ఉంటాడు. ఇక్కడ ధ్వజస్తంభానికి కూడా నాగబంధనం ఉంది. అంటే ఏ క్షేత్రంలో నాగబంధనం ఉండదు సామాన్యంగా, ఈ క్షేత్రంలో నాగబంధనం. క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి, ఈ గుడికి నాగేంద్రుడు సర్పము ఆ విభూతి పండ్లకు కాపలా ఉంటాడని చెప్తారు. కాబట్టి విశేషంగా ఆ విభూతి పండ్లు ఎవరికి అందవు, తాకినా మనకు తగలలేము, దూరం ఉంటాయి. కాబట్టి అవి విభూతి పండ్లు చూసి కూడా తరించవలసింది. కానీ పార్వతీ పరమేశ్వరులు ఈ కలియుగం ఉన్నంత వరకు ఆ విభూతి పండ్లు ఉంటాయి, ఎవరు తీసుకుపోలేరు. తీసుకుపోయిన వారికి అనేక కష్టాలు, అనేక బాధలు, అనేక రోగాలు, వాళ్ళు మరణించడం కూడా జరిగిందని చెప్తారు ఆ విభూతి పండ్లు తీసుకుపోయిన వాళ్ళు ఆ కాలంలో. కాబట్టి అందుకే ఆ విభూతి పండ్లు ఎవరు తీసుకుపోకుండా ఒక గోడ కట్టి కిటికీ మాదిరి పెట్టినారు. కాబట్టి భక్తులు కూడా చూసి తరించాల్సిందే ఆ విభూతి పండ్లు. మనం కూడా చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఈ క్షేత్రానికి విశిష్టంగా నయనాలప్ప క్షేత్రం ఈ విధంగా ఆయన చరిత్ర. చెన్న బసప్ప వారి యొక్క కర్ణాటక రాష్ట్ర సౌరా
सौराष्ट्रदेशे विशदेति रम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये तं सोमनाथं शरणं प्रपद्ये। श्रीशैलसङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तं तमर्जुनं मल्लिकापूर्वमेकं नमामि संसार समुद्रसेतुं नमामि संसार समुद्रसेतुम्। अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकाल मृत्योः परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशं वन्दे महाकाल महासुरेशं। कावेरिका नर्मदयोः पवित्रे समागमे सज्जनतारणाय सदैव मान्धात्रिपुरे वसन्तम् ओङ्कारमीशं शिवमेकमीडे ओङ्कारमीशं शिवमेकमीडे। पूर्वोत्तरे प्रज्वलिकानिधाने सदा वसन्तं गिरिजासमेतं सुरासुराराधि। ఇక్కడ నేలమట్టం అని చెప్పేసి లోపల గవిలాగా ఉంది. ఇక్కడ ఆ యొక్క పరమేశ్వరుని కిందనే ఇక్కడ ఇదంతా మనం చూడొచ్చు. చూద్దాం రండి. ఎంతో పురాతనమైనటువంటి ఈ యొక్క ఆలయం. ఇక్కడ నంది భృంగి అనేటువంటి శివుని ద్వారా పాలకులు కూడా ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకొని గుడి నిర్మితం టైంలో పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి శ్రీవైద్యనాథం తమహం నమామి। యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః సద్భక్తిముక్తిప్రదం ఈశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే శ్రీనాగనాథం శరణం ప్రపద్యే। महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रैः सुरासुरैर्यक्ष महोरगाद्यैः केदारमीशं शिवमेकमीडे केदारमीशं शिवमेकमीडे। सह्याद्रिशीर्षे विमले वसन्तं गोदावरीतीरपवित्रदेशे यद्दर्शनात् पातकम् आशुनाशं प्रयाति तं त्र्यम्बकम् ईशमीडे प्रयाति तं त्र्यम्बकम् ईशमीडे। सुताम्रपर्णी जलराशियोगे निबध्य सेतुं विशिखैरसङ्ख्यैः श्रीरामचन्द्रेण समर्पितं तं रामेश्वराख्यं नियतं नमामि रामेश्वराख्यं नियतं नमामि। यं दाकिनीशाकिनिका समाजैः निषेव्यमानं पिशिताशनैश्च सदैव भीमादि पदप्रसिद्धं तं शङ्करं भक्तहितं नमामि तं शङ्करं भक्तहितं नमामि। सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। इडापुरे रम्य विशालकेऽस्मिन् समुल्लसन्तं च जगद्वरेण्यं वन्दे महोदारतरस्वभावं कृष्णेश्वराख्यं शरणं प्रपद्ये। ज्योतिर्मय द्वादशलिङ्गकानां शिवात्मनां प्रोक्तमिदं क्रमेण स्तोत्रं पठित्वा मनुज्योतिभक्त्या फलं तदालोक्य निजं भजेच्च फलं तदालोक्य निजं भजेच्च।
చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం లాగా ఉన్నటువంటి